ఎంసెట్ కోసం కంప్లీట్ డీటెయిల్స్ రైట్ ఫ్రమ్ ప్రిపరేషన్ దగ్గర నుంచి మీకు సీట్ వచ్చే వరకు, అది కౌన్సిలింగ్ త్రూ అయినా ఉండొచ్చు లేదా మేనేజ్మెంట్ త్రూ అయినా ఉండొచ్చు. ఫీజు అంతా కంప్లీట్గా మనం మాట్లాడుకుందాం. మేనేజ్మెంట్ సీట్కి సంబంధించి ఎలాగ ప్రాసెస్ ఏంటి, లేదు కౌన్సిలింగ్ ద్వారా అయితే ఎన్ని ఫేసెస్ ఉంటాయి, ఎలాగా అండ్ పేమెంట్ టైం ఏంటి, మోడ్ ఏంటి, రైట్ ఫ్రమ్ ప్రిపరేషన్ దగ్గర నుంచి ఎగ్జామ్ ఎలాగా, కీ ఎప్పుడు రిలీజ్ అవుతుంది, ఎంసెట్ ర్యాంక్ ఎలాగా, క్వాలిఫై అయితే మన భవిష్యత్తు ఏంటి, క్వాలిఫై కాకపోతే మన భవిష్యత్తు ఏంటి, ఇలా కంప్లీట్గా ప్రతి స్టెప్ కోసం నీట్గా మాట్లాడుకుందాం. ఓకే, సో ఫస్ట్ ఎంసెట్ ప్రిపరేషన్. సో ఇప్పుడైతే మనకు ఒక రఫ్గా 45 days ఉన్నాయి. ఈ 45 days ప్రిపరేషన్ ఎలా చేసుకోవాలి? సో ప్రిపరేషన్ స్టార్ట్ చేసిన వాళ్ళు ఉండొచ్చు, స్టార్ట్ చేయని వాళ్ళు ఉండొచ్చు. ఎవరైనా సరే ఫాలో చేయాల్సిన 3 కండిషన్స్ ఉన్నాయి. ఏంటి అవి అంటే డి, ఇంకోటి టి, ఇంకోటి పి. సో డి ఫర్ డైలీ వర్క్ చేయాలి, ఎంతో కొంత వర్క్ చేయాలి. ఆ వర్క్ టైం టేబుల్ అనుగుణంగా చేయాలి, ఎలా పడితే అలా కాదు, ప్రాపర్ టైం టేబుల్ ఉండాలి. అండ్ పీ ఫర్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్. సో డైలీ వర్క్ చేయాలి, ప్రాపర్ టైం టేబుల్ ఫిక్స్ చేసుకోవాలి, ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ చేసుకోవాలి. సో దీనికి సంబంధించిన వీడియో ఇన్ క్లియర్ కింద ఉంది. టైం టేబుల్ ఎలాగా అని ప్లాన్ చేసుకోలేని వాళ్ళ కోసం టైం టేబుల్ క్లియర్గా మాట్లాడిన వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాం, మన ఛానల్ ఉన్నది. సో టైం టేబుల్ పర్ఫెక్ట్గా పనిచేస్తుంది. ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ ఎలా సాల్వ్ చేసుకోవాలి, ఎక్కడి నుంచి అన్న క్వశ్చన్కి పర్ఫెక్ట్ యాప్ మీకు కావాలంటే కింద కామెంట్ సెక్షన్ మెన్షన్ చేయండి. ఖచ్చితంగా యాప్ చూపిస్తూ ఎలా హ్యాండిల్ చేయాలో కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఓకే, నెక్స్ట్ మనకి ఎంసెట్ ఎగ్జామ్ ఎలాగా, మనకి టోటల్గా 160 bits ఉంటాయి. మనకి మొత్తం 3 hours టైం. సో 3 hours టైం అంటే అర్థం ఏంటి, ఒక్కొక్క క్వశ్చన్కి 67.5 seconds వస్తున్నట్టు. మనకి ఎంత 67.5 seconds మనకు ఒక్కో క్వశ్చన్కి టైం ఉన్నట్టు. అంటే దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటి, ఎంసెట్ ఎగ్జామ్ హ్యాండిల్ చేయాలి అంటే పెద్ద పెద్ద లాంగ్ మెథడ్స్లో చేసుకుంటూ వెళ్తే కుదరదు. గెస్ వర్క్ ఉండాలి, దానికోసం మీ దగ్గర బేసిక్ ఫార్ములాస్ ఉండాలి, షార్ట్ కట్ ట్రిక్స్ ఉండాలి. సో ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్ సాల్వ్ చేయడం బట్టి అది వస్తుంది. దానికి సంబంధించిన యాప్ కూడా మనం చూపిస్తామని చెప్పాం కదా. కావాలి నెసెసిటీ ఉన్న వాళ్ళు కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఖచ్చితంగా ఆ యాప్ కోసం డీటెయిల్గా రవి సార్ చూపిస్తారు. ఓకే, సో అదేమి మేము ఎక్కడ దానికి ఏమి సపోర్ట్ చేస్తున్న యాప్ కాదు, మీకు రిక్వైర్ ఉంటే అది చూపిస్తాం, ఫ్రీ ఆఫ్ కాస్ట్ అది. సో మనకు సంబంధం లేనిది, కానీ ఫ్రీ ఆఫ్ కాస్ట్ బాగుంది కాబట్టి మీకు కావాలంటే చూపిస్తాం. ఓకే, సో మనకు ఒక్క క్వశ్చన్కి 67.5 seconds మాత్రమే వస్తుంది కాబట్టి ఎక్కడ ఎగ్జామ్ సెంటర్లో టైం వేస్ట్ చేసుకోవడానికి లేదు. మీరు సింపుల్గా ఏం చేయాలి, సమ్ని ట్రిక్కీ వైజ్గా బేసిక్ ఫార్ములాస్ గ్రిప్లో పెట్టుకుని ఇది ఉండొచ్చు ప్రపోర్షనేట్లో అని ఆలోచించుకోవాలి. రాని వాటిని అన్నిటికి కూడా చీట్ కోడ్స్ అప్లై చేసి చేయాలి. చీట్ కోడ్ సంబంధించిన ట్రిక్స్ ఏవైతే ఉన్నాయో మన ఛానల్లో కింద లింక్స్ ఇచ్చాం, ఖచ్చితంగా క్లిక్ చేసి చూడండి, చాలా హెల్ప్ అవుతుంది. సో మనకి ఈ 160 bits ఒక్కో క్వశ్చన్ 67.5 seconds పర్ఫెక్ట్గా చేయాలి అంటే మీరు ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ని ప్రాక్టీస్ చేయాలి, అప్పుడు మీకు అది అవుతుంది. ఓకే, సో ఎప్పుడైతే మీరు డైలీ ఎంతో కొంత వర్క్ చేస్తారు, ప్రాపర్ టైం టేబుల్ వేసుకుని చేస్తారు, ప్రిపరేషన్కి సంబంధించి ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్ చేస్తారో పక్కాగా 160 క్వశ్చన్స్ని 3 hours కంప్లీట్ చేస్తారు. ఏది పడితే అది పెట్టకుండా సెన్స్ వాడి పెట్టగలుగుతారు. అప్పుడు ఖచ్చితంగా మీరు సక్సెస్ అవ్వగలుగుతారు. ఓకే, నెక్స్ట్ కీ రిలీజ్. మనం ఎగ్జామ్ రాసిన తర్వాత 1 week లోపే 3-4 days రిలీజ్ అయిపోద్ది కీ. లాస్ట్ అండ్ ఫైనల్ 1 week లోపు అంటే 3 days 4 days అలా రమారమిలో మన కీ రిలీజ్ అయిపోతుంది. కీలో మనం ఎన్ని రైట్ రాసాం, ఎన్ని రాంగ్ రాసాం, మార్క్స్కి క్లారిటీ వచ్చేస్తుంది. మనం రాసింది మనం చూసుకోవచ్చు, మనం దాన్ని బట్టి మార్క్స్ క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. కీ బట్టి మనం రాసిన దాన్ని కంపారిజన్ చేసుకుని మనమే మార్క్స్ అనేది చూసుకుంటాం. సో అది వితిన్ 1 weekలో 3-4 daysలో మనకైతే తెలిసిపోతుంది. సో మనకి ఆ తర్వాత ఎంసెట్ ర్యాంక్ విత్ మార్క్స్ వాళ్ళు అలర్ట్ చేసేది మనకి 1 month లోపు మన ర్యాంక్ అయితే వచ్చేస్తుంది. సో ఎగ్జామ్ రాసిన 1 week లోపు కీ రిలీజ్ అంటే మనం ఎన్ని కరెక్ట్ రాసాం ఎన్ని రాంగ్ రాసామని తెలిసిపోతుంది. అండ్ ఎగ్జామ్ మనకి అయిన 1 month లోపు మనకి ఎంసెట్ ర్యాంక్ తెలిసిపోతుంది. సో క్వాలిఫైయా నాన్ క్వాలిఫైయా. సో ఫస్ట్ క్వాలిఫై అయితే ఏంటి డీటెయిల్స్ మాట్లాడుకుందాం, ఆ తర్వాత క్వాలిఫై కాకపోతే ఏంటి ఫ్యూచర్ అనేది మాట్లాడుకుందాం.
సో క్వాలిఫై అయితే కనుక మనకు కౌన్సిలింగ్కి వెళ్ళాల్సి ఉంటుంది. కౌన్సిలింగ్కి వెళ్ళాలంటే డాక్యుమెంట్స్ రెడీ చేసుకోవాలి. ఏమేమి డాక్యుమెంట్స్ రెడీ చేసుకోవాలి అంటే సింపుల్గా మీకు స్కాలర్షిప్ కావాలి అండ్ ప్రాపర్గా అన్నీ అంటే ఇన్కమ్ సర్టిఫికేట్, క్యాస్ట్ రెడీ పెట్టుకోండి. మీకు స్కాలర్షిప్తో సంబంధం లేదు అంటే ఇన్కమ్ క్యాస్ట్కి సంబంధం లేదు. ఓకే, రిజర్వేషన్ స్కాలర్షిప్ కావాలంటే ఇన్కమ్ క్యాస్ట్ పెట్టుకోవాలి. సో ఇన్కమ్ సర్టిఫికేట్, క్యాస్ట్ సర్టిఫికేట్, బోనఫైడ్ సర్టిఫికేట్స్ రెడీ పెట్టుకోవాలి. అండ్ 10th క్లాస్ మేము బోనఫైడ్ సర్టిఫికేట్, కాంట్రాక్ట్ సర్టిఫికేట్. సో మీ 6th క్లాస్ నుంచి ఇంటర్ వరకు ఉన్నవి. అండ్ 10th క్లాస్ మేము, ఇంటర్ మేము అప్పటికి లాంగ్ ఇస్తే లాంగ్, టెంపరీగా షార్ట్ మెమో ఇస్తే షార్ట్ మెమో సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఎంసెట్ హాల్ టికెట్ అండ్ ఎంసెట్ ర్యాంక్ కార్డ్ ఇవి మీరు రెడీ పెట్టుకోవాలి. ఆ డాక్యుమెంట్స్ కౌన్సిలింగ్కి తీసుకెళ్లాల్సి ఉంటుంది. సో మనకి ఎంసెట్ ర్యాంక్ రిలీజ్ అయిన తర్వాత 1 నెల తర్వాత అంటే ఎగ్జామ్ రాసిన 2 నెలలకి మనకి కౌన్సిలింగ్ స్టార్ట్ అవుతుంది. సో phase 1 మనకు అలా phase 1, phase 2 ఉంటుంది. తెలంగాణలో అయితే మన phase 3 ఈజీగా పెడతాడు. ఆంధ్రలో మాత్రం కొంచెం స్టూడెంట్స్ ఎక్కువ రిక్వెస్ట్ చేయడం బట్టి ఏపీలో అప్పుడు పెడతారు. సో phase 1, phase 2లో ఎక్కువ సీట్స్ ఉంటాయి, phase 3లో చాలా తక్కువ సీట్స్ ఉంటాయి. అది కూడా మామూలు కాలేజ్ సీట్సే ఉంటాయి. phase 1లో మనకి ఎప్పుడైతే సీట్ అలాట్మెంట్ చేస్తారో 5 days టైం ఇస్తారు. అంటే అరౌండ్ 1 week, 5 days to 1 week టైం ఇస్తారు ఫీజు పే చేయడానికి. అంటే ఫస్ట్ ఇయర్ ఫీజు మొత్తము అప్పుడే పే చేయాలి. ఇది చాలామందికి ఉన్న డౌట్. సో ఎంత పే చేయాలి ఏంటి అని. సో మనకి కాలేజ్కి వచ్చి మినిమం 50,000 ఉన్న కాలేజ్ ఉంది, 2 lakhs వరకు ఉన్న కాలేజెస్ కూడా ఉన్నాయి. ఏపీలో ఫీజు రీయింబర్స్మెంట్ వస్తే ₹1 కూడా కట్టక్కర్లేదు. తెలంగాణలో మాత్రం 10,000 లోపు వచ్చిన వాళ్ళకి మాత్రమే ఫుల్ ఫీ రీయింబర్స్మెంట్. ఎస్సీ, ఎస్టీ వీళ్ళకి మాత్రం కాదు, క్రిస్టియన్ అండ్ ముస్లిం మైనారిటీస్ కాదు, వాళ్ళకి ఎంత ర్యాంక్ వచ్చినా సరే ఫుల్ ఫీ రీయింబర్స్మెంట్. బీసీలకి, ఈడబ్ల్యూఎస్కి మాత్రము 10,000 లోపు వచ్చిన వాళ్ళకే ఫుల్ ఫీ రీయింబర్స్మెంట్. మిగతా వాళ్ళకి కేవలం 35,000 మాత్రమే ఇవ్వడం జరుగుతుంది. సో అది మైనస్ చేసి మిగతా ఫీజు మనకి ఎప్పుడైతే సీట్ అలాట్మెంట్ చేస్తారో వితిన్ 5 daysలో లేదా 1 weekలో ఫీజు పే చేయాలి. ఫీజు పే చేసిన తర్వాత మనకి phase 1 వచ్చిన సీట్ రిజర్వ్ అవుతుంది. దానికన్నా బెటర్మెంట్ కోసం phase 2కి వెళ్ళచ్చు. ఇంకా బెటర్మెంట్ కోసం phase 3కి కూడా వెళ్ళచ్చు. ఒకవేళ phase 1లో వచ్చిన సీట్ నచ్చకపోతే మనం ఆ సీట్ వదిలేసుకోవాలనుకుంటే ఫీజు పే చేయక్కర్లేదు. మనం ఫీజు పే చేయకపోయినా phase 2కి వెళ్ళే అవకాశం ఉంటుంది. సో కొంతమంది phase 1లో పార్టిసిపేట్ చేయని వాళ్ళు కూడా phase 2లో పార్టిసిపేట్ చేయొచ్చు. క్లియర్ కదా. అండ్ ఎలా పే చేయాలి అంటే మోడ్ వచ్చి కార్డ్ త్రూ పే చేయాలి. అది క్రెడిట్ కార్డ్ ఉండొచ్చు లేదా డెబిట్ కార్డ్ ఉండొచ్చు. మనకి కార్డ్ ఆన్లైన్ పేమెంట్, ఆన్లైన్ త్రూ ఎలా పే చేయొచ్చు. సో మీకు ఆన్లైన్లో ఆ చూపించిన అమౌంట్ ఏదైతే అలౌ చేస్తుందో ఏదైనా సరే, ఇంటర్నెట్ బ్యాంక్ ఉండొచ్చు, ఏదైనా ఉండొచ్చు, అది పే చేసుకోవాలి. కాలేజ్లో ఫీజు పే చేసుకోవడం కుదరదు, ఆన్లైన్లోనే ఫీజు పే చేయాల్సి ఉంటుంది. ఓకే, సో టైం చెప్పాను కదా, మనకి 5 days నుంచి 1 week టైం మాత్రమే ఇస్తారు. కంప్లీట్ ఫస్ట్ ఇయర్ ఫీజు పే చేసేసుకోవాలి. ఓకే, అండ్ దీంతో పాటుగా కాలేజ్కి వెళ్ళి మీరు రిపోర్టింగ్ చేయాల్సి ఉంటుంది. అప్పుడు ఇంకొన్ని యాడ్ ఆన్ ఫీజెస్ ఉంటాయి, అన్అఫీషియల్ ఫీజు. అవి బిల్డింగ్ ఫీజు, లైబ్రరీ ఫీజు, ఎగ్జామ్ ఫీజు అని. అది అరౌండ్ 10,000 నుంచి 25,000 కాలేజ్ బట్టి వసూలు చేస్తారు. ఇది క్వాలిఫై అయితే. క్వాలిఫై కాకపోతే లేదు తక్కువ మార్క్స్ వచ్చి మాకు ఈ కాలేజ్ మేము కౌన్సిలింగ్ ద్వారా కాదు మంచి కాలేజ్ సీట్ కొనుక్కుంటాము అంటే ప్రాసెస్ ఏంటి, ఎంత ఫీజు ఉంటుంది అని మాట్లాడుకుంటే, మామూలుగా నార్మల్ కాలేజ్లో అయితే మాత్రము మనకి ఏమి ఉండదు, సింపుల్ కాలేజ్ ఫీజు కట్టుకుని సరిపోద్ది, స్కాలర్షిప్ రాదంతే. కానీ కొంచెం బెటర్ కాలేజ్లో మాత్రం మనం ఖచ్చితంగా ఎక్కువ పే చేయాల్సి ఉంటుంది. మంచి కాలేజ్ అయితే మినిమం 15 lakhs పెట్టుకోవాలి. 15 lakhs నుంచి 25 lakhs మధ్యలో మేనేజ్మెంట్ సీట్స్ ఉంటాయి బయట. ఓకే, అండ్ ప్రాసెస్ ఏంటి అంటే ఎక్కడ మీడియేషన్స్ వెళ్ళొద్దు, డైరెక్ట్గా మీరు కాలేజ్లోకి వెళ్ళి అక్కడ అప్రోచ్ అవ్వాలి తప్ప మీడియేషన్స్కి వెళ్ళొద్దు. మీడియేషన్స్కి వెళ్తే మీకు ఖర్చు పెరుగుద్ది కానీ ఖర్చు తగ్గదు. మీరు కాలేజ్కి వెళ్ళి అప్రోచ్ అయితే వాళ్ళే మీకు సజెస్ట్ చేస్తారు. సో మీరు అక్కడికి వెళ్ళినప్పుడు అడ్మినిస్ట్రేషన్ బ్లాక్లోకి వెళ్తే ఆ డీటెయిల్స్ తెలిసిపోతాయి. ఎవరిని అడగక్కర్లేదు. ఏ కాలేజ్ కావాలి ఆ కాలేజ్ సెలెక్ట్ చేసుకోండి, ఆ కాలేజ్లోకి వెళ్ళండి, ఆఫీస్లో కలవండి, సరిపోద్దు. వాళ్ళే మీకు గైడ్ చేస్తారు. వీళ్ళని నమ్మి ఎవరికి డబ్బులు అయితే ఇవ్వద్దు, మోసపోవద్దు. ఓకే, సో మనకి మేనేజ్మెంట్ సీట్ కొనుక్కునే పరిస్థితికి రావద్దు అంటే కనుక
మీరు ఇక్కడ ఈ 45 డేస్ చాలా జాగ్రత్తగా చేయాలి. ఒక్కొక్క రోజు చాలా విలువైంది, టైం వేస్ట్ అస్సలు చేసుకోకూడదు. సో మీకు సపోర్ట్ చేయడానికి మేమున్నాం కాబట్టి ఖచ్చితంగా ఫాలో చేయండి. ఈ 45 డేసే కాదు, మీరు బీటెక్లో కాలేజ్ అడుగు పెట్టేంత వరకు మేము మా సపోర్ట్ మీకు ఇస్తాం. అండ్ అంతేకాకుండా మీకు బీటెక్లో చాలా ఇంపార్టెంట్ క్లాసెస్ గైడెన్స్ కూడా మన నుంచి ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ఫాలో చేయండి. పర్సనల్ గైడెన్స్ కావాలి అంటే డీటెయిల్స్ కింద ఇచ్చాం, ఖచ్చితంగా దాన్ని బట్టి పర్సనల్ గైడెన్స్ తీసుకోవచ్చు. ఆ పేమెంట్ డీటెయిల్స్ ఇచ్చాం. అలాగే ఇన్స్టా త్రూ కూడా మీరు ఫాలో చేయండి, ఎందుకంటే అప్డేట్స్ అక్కడ కూడా ఇస్తాం కాబట్టి ఇన్స్టా త్రూ కూడా ఫాలో చేయండి. దాని లింక్ కూడా ఇచ్చా, ఫాలో చేయండి. ఓకే, సో మీకు క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను. ఎంసెట్ ప్రిపరేషన్ దగ్గర నుంచి మీకు మొత్తం కాలేజ్ ఫీజుల దాకా ఒక క్లారిటీ వచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు చాలా హెల్ప్ అయింది అనుకుంటున్నాను. మరిన్ని ఎన్నో ఇంపార్టెంట్ వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. డూ షేర్, సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.